హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పెసరపప్పు అండి. ఇది సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే రైస్లో కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా పెసరపప్పుతో ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకొని ఇది బాగా వాష్ చేసుకొని దీంట్లో మళ్ళీ 1 కప్పు వాటర్ వేసి బాగా నానబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ స్మూత్ అయ్యే వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు వేసుకోండి. దీంట్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగే వరకు అలా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును దీంట్లో వేయండి. ఇదంతా వేసాక దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఈ ఆయిల్లో ఫ్రై చేశాక దీంట్లో ఇప్పుడు ఒక పప్పుకి ఇక్కడ నేను ఒక 3 or 4 కప్స్ వాటర్ పోస్తున్నానండి. మీకు లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ఇలా పప్పు కొంచెం ఉడికింది. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, పప్పు ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుందండి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. నేను కొత్తిమీర వేయట్లేదండి, నా దగ్గర లేదని. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 5-6 వెల్లుల్లిపాయలు బాగా దంచి ఇలా వేసుకుంటే, ఇది చివర్లో ఇలా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా చేసుకుంటే కమ్మనైన పప్పు మనకు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.